నేను లేను, బయటికెళ్ళాను. నేను ఒక 20 మినిట్స్‌లో, 5 మినిట్స్‌లో వచ్చాను అంతే. ఎళ్లి మెడిసిన్ తీసుకొని వచ్చేసా. అంతలోపే జరిగింది ఇదంతా. మరి ఇంట్లో ఎవరుండే? ఇంట్లో మా మమ్మీ, వదిన వాళ్ళందరూ ఉండే. మరి వాళ్ళెవరు చూసుకోలేరా? చూసుకుంటున్నారు. బెడ్‌రూమ్‌లో ఆడుకుంటున్నాడు బాబు. మా పాపలు, మా అన్నయ్య వాళ్ళ పాపలు అందరూ ఆడుకుంటున్నారు. మమ్మీ కూడా అక్కడే కూర్చుందంట. ఇక ఆమె ఏమైనా వర్క్ చేసుకుంటుందేమో, వాడు ఏడో సైలెంట్‌గా బయటికి వెళ్ళిపోయినట్టున్నాడు. అంటే కళ్ళు కప్పి వెళ్ళిపోయాడు. సైలెంట్‌గా వెళ్ళిపోయాడు. అంటే వాడు ఏమంటారు అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాడనమాట ఆడుకోవడానికి. 19 మంత్స్ బాబు. 19 మంత్స్ వాడు. అయితే గేటు గొల్లం ఎవరైనా తీసిరో లేకపోతే వాడు తీసుకున్నా కూడా అర్థం అవ్వట్లే. బయటికి వెళ్ళినట్టున్నాడు. అవి ఎప్పుడు తీసుకెళ్ళిపోయినాయి. సగం దూరం లాక్కెళ్ళి మొత్తం బాడీలో అన్ని పార్ట్స్ అన్ని కట్ చేసాయి బాగా. ఇయర్, ఈ తొడలు అవన్నీ పీకేసినాయి. బాడీ మొత్తము. ఇక్కడ 2 హాస్పిటల్ తీసుకెళ్తే 2 హాస్పిటల్లో పట్టుకోలేదు. గాంధీ తీసుకొచ్చాక వెంటిలేటర్ పెడతాము కానీ గ్యారెంటీ ఇవ్వలేమమ్మా, బాబు చాలా ఎఫెక్ట్ అయిపోయింది, అసలు బతకడు, చనిపోతాడని చెప్పిర్రు. ఇక అంతే మేడం.